తీర్చిదిద్దగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా యొక్క ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని ప్రతిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గౌతులపూడి మండలాలకు చెందినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రతిపాడు హెడ్ క్వార్టర్కి పిలిపించి ఇక్కడ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ప్రతిపాడు ఏఎస్ఆర్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ యొక్క దుష్ప్రభావాలను అన్నీ కూడా వివరించి వాళ్ళందరి చేత ఈరోజు ప్రతిపాడు ఏఎస్ఆర్ సెంటర్లో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి భారతదేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ముప్పు డ్రగ్స్ అనేవి విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలో ఏ దేశం లేదు కాబట్టి మన యొక్క యువతని మన యొక్క ఆర్థిక వ్యవస్థను చెడగొట్టాలనే ఉద్దేశంతో పూర్వం ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ మన దేశంలోకి ఇప్పుడు డ్రగ్స్ని సరఫరా చేసి కొద్దిమంది మాఫియాలతో చేతులు కలిపి మన యొక్క యువతను నిర్వీర్యం చేసే పనిలో అటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి చిన్న వయసు నుంచే యువత అందరికీ కూడా భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇది ప్రతిపాడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలోని ప్రతిపాడు మండలంలో జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.